తాడేపల్లి శ్మశాన వాటికను మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో అభివృద్ధి పరిచారు. వివరాలు వీక్షిద్దాం. తాడేపల్లి మండలం పోలకంపాడులోని ముస్లిం శ్మశాన వాటిక జన్నతుల్ బఖీలో రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ తన సొంత నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి కావడంతో వాటిని నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, శాసన మండలి మాజీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ మైనార్టీ వ్యవహారాల నేత మహమ్మద్ అహ్మద్ షరీఫ్ ప్రారంభించారు. ముస్లిం సోదరుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని శ్మశాన వాటికలో ప్రహరీ గోడ, ఆకర్షణీయమైన ముఖద్వారం, 6 మినార్లు, వజూఖానా, గ్రీనరీ, కార్యాలయ గది, స్టోర్ రూమ్, వాచ్మెన్ గది, ఐమాక్స్ లైటింగ్, అంతర్గత మౌలిక సదుపాయాలు, విశ్రాంతి కోసం సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేయడంతో పాటు 80 ట్రక్కుల మట్టితో లెవెలింగ్ పనులు చేపట్టి అంతిమ సంస్కారాలకు వచ్చే కుటుంబ సభ్యులకు గౌరవప్రదమైన సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ముస్లిం కుటుంబాలు, మత పెద్దలు మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, శాసన మండలి మాజీ చైర్మన్ మహమ్మద్ అహ్మద్ షరీఫ్, పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు, గుంటూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి దారాదాసు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎంఎస్ బేగ్, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ బాషా, ఏపీ స్టేట్ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షుబ్లీ, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి ఇబ్రహీం, స్టేట్ వక్ఫ్ బోర్డు డైరెక్టర్ షేక్ అక్రమ్, స్టేట్ హజ్ కమిటీ సభ్యులు షేక్ జబీన్, పఠాన్ కాసిం ఖాన్, షేక్ రియాజ్, అబ్దుల్ మజీద్, ఎండి నిజాముద్దీన్, పఠాన్ జానీ ఖాన్, ఫిరోజ్, షేక్ హన్నన్, అబ్దుల్లా ఖాన్, షేక్ సుబానీ, నాగుల్ మీరా, చాంద్ బాషా, మస్తాన్ వలీ, దుబాయ్ మస్తాన్, జామియా మస్జిద్, నూరానీ మస్జిద్, మామూర్ మస్జిద్, పోలకంపాడు మక్కా మస్జిద్ కమిటీల సభ్యులు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఉర్దూ అకాడమీ ద్వారా కూడా ఉర్దూ పడావ్ అని కార్యక్రమం ఏర్పాటు చేశారు. తర్వాత ట్రైనింగ్ పిల్లలకు చదువుకోవడానికి ట్రైనింగ్ ఇచ్చారు. అదేవిధంగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ జాబ్ మేళ పెద్ద ఎత్తున పెట్టారు. దాదాపు 2,000 మంది జాబ్ మేళ పాల్గొనడం జరిగింది. ఈ రకంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత జరిగాయి. ఇంతకుముందు ఇవన్నీ కార్యక్రమాలు లేవు. 40 సంవత్సరాల ముందు వెనక్కి పోతే అప్పటి నుంచి కూడా నేను ఉన్నా, కరీంపూర్లో నాతో పాటు ఉన్నాడు. అప్పుడు ఏమీ లేదు, జీరో. ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారు, దాని 3 పూలు 6 కాయలు చేసి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో ఒక కార్యక్రమం మైనార్టీ మైనార్టీలుగా మేము ఎంతో సంతోషపడుతున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం గతంలో చేసాం, మళ్ళీ కూడా చేయాల్సిన అవసరం మనకు అందరికీ ఉంది. అది షరీఫ్ గారికి కూడా చెప్తాం, ఆయన కాబట్టి దీన్ని మళ్ళీ ముందుకు తీసుకుపోవాలని చెప్పి అనుకుంటాము. ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగిస్తారు. ఎందుకంటే అందరూ ఎవరైనా కానీ మా నంద్యాల కూడా ఇచ్చారు, వాళ్ళు కూడా అడిగారు. అక్కడ హిందూ సోదరులు కూడా ఏ రకంగా అయితే రాజమండ్రి చేశారు, పట్టపగల ఆయన రాజమండ్రిలో చాలా ప్రమాణంగా చేశాడు. రాజమండ్రిలో ఆయన ఆ స్ఫూర్తితో నంద్యాలలో కూడా చూసి హిందూ సోదరులు కూడా చేశారు. దాన్ని చూసిన తర్వాత ముస్లిం సోదరులు కూడా సొంత నిధులతో ₹1 కోటి ఖర్చు పెట్టి చేయాలని చెప్పన్నారు. మేము కూడా ప్రభుత్వం తరఫున 50 లక్షలు 60 లక్షలు ఇచ్చాయి. ఇప్పుడు దాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఏ రకంగా అయితే అట్మాస్ఫియర్గా ఏ రకంగా అయితే ఇక్కడ వచ్చిన తర్వాత అట్మాస్ఫియర్ బాగుండాలనేది చెట్లు నాటినారు, వాతావరణం బాగుంది, కొండ పక్కన బ్యూటిఫుల్గా ఉంది. ఆ రకంగా అన్ని చోట్ల కూడా లేదు, కానీ ఉన్న చోట్ల కూడా దీన్ని గ్రీనిష్గా చేయాలా. కానీ ఆఖరి చివరిగా మిగిలేది ఇవే. కాబట్టి అందరికీ ఎవరికి కూడా ఎవరికి శాశ్వతం లేదు, ఎవరు లేదు, తప్పచ్చింది ఎవరికి ఏమి ఉండదు. కానీ ఈ స్థలాన్ని మనకి అభివృద్ధి కార్యక్రమం చేయాలని చెప్పి మరి మిత్రులు వెంకటరావు గారు, శ్రీనివాస్ గారు పాపం వాళ్ళు ఇక్కడే ఉండి రాష్ట్రంలో సేవ చేసినందుకు మా ముస్లిం సోదరులకు వారికి తోడ్పాటించిన వీరికి మరి నాయకత్వం ఇచ్చిన లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటున్నాం. ఈరోజు మంగళగిరి నియోజకవర్గం పరిధిలో ఆ కులం ఈ కులం, ఆ మతం ఈ మతం అనే తేడా లేకుండా ఎవరి విశ్వాసాలకి, ఎవరి వృత్తులకి, ఎవరి ఆచారాలకి, సాంప్రదాయాలకు తగ్గట్టుగా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న నారా లోకేష్ బాబు గారు వారందరి మనోభావాలను గౌరవిస్తూ, వాళ్ళ విశ్వాసాలను గౌరవిస్తూ, వాళ్ళు కోరుకున్న రకంగా వారికి సహకారాలు ఇస్తున్నారని అనటానికి తార్కాణం ఈరోజు ఈ తాడేపల్లిలో ఏదైతే ఖనన స్థలం ఉందో, కబ్రస్థాన్ ఉందో, దీన్ని చక్కగా అభివృద్ధి చేశారు. జనరల్గా ఖనన స్థలం అంటే చెట్లు తుప్పలతో ఉండిపోతుంటుంది. మరి అనేక జంతువులు వచ్చేస్తుంటాయి, కుక్కలు, మేకలు, అదే రకంగా వేరే జంతువులు వచ్చేస్తుంటాయి. ప్రహరీ కూడా ఉండదు.
కొంత అన్యాయక్రాంతం కూడా అయిపోతుంటుంది. ఏదైతే ఇక్కడ ఇంట్లో బ్రహ్మాండంగా జీవితం గడిపిన వాళ్ళు 60-70 సంవత్సరాలు బ్రహ్మాండంగా చక్కటి ఇంట్లో పరిశుభ్రతతో చక్కటి జీవనం గడిపిన వాళ్ళని మరి చనిపోయిన తర్వాత ఖననం చేసే చోట ఆ పరిశుభ్రత, ఆ ఆ సౌకర్య, ఆ పవిత్రత కనబడే పరిస్థితి లేకుండా ఉన్న తరుణంలో ఈనాడు లోకేష్ బాబు గారు ఇక్కడ ముస్లింల మనోభావాలకి మరి గుర్తించి ఇక్కడ ఏదైతే ఈ స్థలం బాగా పల్లంగా ఉంటే దీన్ని మెరకం చేయటానికి 60-70 లారీల మట్టిని ఇక్కడ తోలించడం, అదే రకంగా దీన్ని శుభ్రం చేసి నడకదారిని ఏర్పాటు చేయించడం, అంతేకాకుండా చుట్టూ ప్రహరీ గోడ, మామూలు ప్రహరీ గోడ కాదు ఇది నేను అనుకుంటున్న దీని 50-60 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉండే రకంగా చక్కటి పటిష్టమైన గోడ కట్టడం, అదే రకంగా గేటు పెట్టడం, దీనికి సాంప్రదాయ పరంగా మినార్లు పెట్టడం, ఒక ఆఫీసు, రేపు ఎవరైనా మృతి చెందితే ఎక్కడైనా వాళ్ళకి స్నానం చేయించడానికి ఇబ్బందికరమైన పరిస్థితి, అద్దెళ్లలో ఉంటే ఇబ్బందికరంగా ఉంటే పరిస్థితులు ఉంటే ఇక్కడే స్నానం చేయించడానికి, ఆ రకంగా కఫన్ తొడిగించడానికి కూడా ఏర్పాట్లు చేశారు. 1-2 కాదు, సుమారుగా 63 లక్షల రూపాయలు ఈ అభివృద్ధి కార్యక్రమానికి తన సొంత నిధులతో, ప్రభుత్వం మీద ఆధారపడకుండా తన సొంత నిధులతో ఇక్కడ నిర్మించిన దానికి నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇవాళ చాలా గొప్ప కార్యక్రమం జరిగింది. ఎందుకంటే ముస్లిం సోదరులు చాలా పవిత్రమైన వాళ్ళు. వాళ్ళకు గాను ఈ కబరిస్తాన్ కూడా చాలా నీట్గా చక్కగా ఉండాలనే ఉద్దేశంతో మంత్రి గారిని అడగడం జరిగింది. అలాగే నారా లోకేష్ గారు స్పందించి వెంటనే వారికి తగిన ఏర్పాట్లు చేయమని ఆదేశించడం జరిగింది. ఆయన సొంత నిధులతో దగ్గర 63 లక్షల నిధులతో ఆయన సొంత నిధులు ఖర్చు పెట్టి జన్మతుల్ బకీ ఖబరిస్తాన్ని పోలకంపాడు ఏరియాలోని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గాను మంత్రి గారికి కృతజ్ఞతలు జరపడం జరుగుతుంది. అలాగే మైనార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా దీన్ని చాలా చక్కగా అభినందిస్తున్నారు. మా పార్టీ నుంచి కూడా మేము కూడా చాలా అభినందనలు జరుపుతున్నాం. అలాగే మైనార్టీలకి రాబోయే రోజులకు కూడా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లను కూడా కొన్ని అడిగి ఉన్నారు. అవన్నీ కూడా నిదానంగా తీరుస్తానని మంత్రి గారు మాకు తెలియపరచడం జరుగుతుంది. మంత్రి గారి తరపున కూడా నేను ఇవాళ తాడేపల్లి పట్టణాధ్యక్షులుగా ఉన్నాను. నేను కూడా మంత్రి గారి తరపున ఆ మాట ఇవ్వడం జరుగుతుంది. 17వ వార్డులో అంటే ఫస్ట్ ముస్లిం సోదరులు అక్కడి నుంచే వాళ్ళ ప్రస్థానం జామియానా మసీద్ నుంచి స్టార్ట్ అయింది. రాబోయే రోజుల్లో ఆ జామియానా మసీదును కూడా ఎక్సలెంట్గా చేసి ముస్లిం సోదరులకి చక్కగా అందిస్తామని చెప్పి ఈ కార్యక్రమం సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. చాలా సంతోషదగ్గ విషయం. పోలకంపాడులో గణనీయంగా ఎవరో ఏ ప్రభుత్వాలు తెలియని విధంగా ఈనాడు గౌరవ మంత్రి వారి లోకేష్ బాబు గారు మీరు చూస్తూ ఉన్నారు 70 లక్షల పైసలకు నిధులు ఇచ్చారు పారీ గోడకు ముస్లిమ్స్కి. మరి దీని ముఖ్యంగా షరీఫ్ గారు వచ్చారు, ఫరూక్ గారు వచ్చారు, షరీఫ్ గారు వచ్చారు, అదేవిధంగా చాలామంది నాయకులు, వెంకట్రావు గారు మరి అందరూ కూడా రావడం జరిగింది. చూస్తూ ఉంటే దాదాపుగా లోకేష్ బాబు గారు సుమారు 40-50 సంవత్సరాలు ఇలా ఇబ్బంది లేకుండా చుట్టూ పారీ గోడ కానివ్వండి, ఆఫీస్ కానివ్వండి, అదేవిధంగా మరి చాలామంది పేదవాళ్ళు అవి ఉంటే వాళ్ళకి స్నానాలకు కానీ వాటికి కానీ ఒక ఆఫీసు లాగా పెడతాం చాలా చెప్పుకోదగ్గ విషయం. మరి అంటే కార్యక్రమానికి ఎంతో ఇదిగా ఉంది. దాదాపుగా ఇది మంచి గుంత. ఆ గుంతని మట్టి తోలించి ఒక రంధ్రంగా చేశారంటే మన మంత్రివర్యులు లోకేష్ బాబు గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు మంగళగిరి నియోజకవర్గం తాడపల్లి టౌన్లో 18వ వార్డులో జరుగుతున్న ముస్లిం మైనార్టీల కబ్రస్థాన్ ఓపెనింగ్కి విచ్చేసిన ప్రముఖులు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కబ్రస్థాను గత 125 సంవత్సరాల నుంచి దీనికి చరిత్ర కలిగిన కబ్రస్థాన్ ఇది. దీన్ని పూర్వం ఏ నాయకులు కూడా దీన్ని పట్టించుకోని పరిస్థితుల్లో నారా లోకేష్ బాబు గారు సొంత నిధులతో సుమారుగా 70 లక్షలు ఖర్చు పెట్టి ఈరోజు కబ్రస్థాన్ ఏర్పాటు చేయటం, అలాగే ముస్లిం మైనార్టీ సోదరులందరికీ కూడా ఇది ఒక గొప్ప సందేశంగా ఇవ్వటం కూడా మేమందరం కూడా నారా లోకేష్ బాబు గారికి
ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ప్రహరీ గోడ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, అలాగే దీనికి సంబంధించిన రోడ్స్ కానీ అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఒక పార్కును తలపించేలాగా చేసిన లోకేష్ బాబు గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు తాడేపల్లి పట్టణంలో 18వ వార్డులో లోకేష్ గారు ఏమైతే మంగళగిరికి అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని చెప్పన్నారో ఆ విధంగా తాడేపల్లి పట్టణంలో శ్మశాన వాటిక దాదాపు కూడా 70 నుంచి 80 లక్షల వరకు ఆయన సొంత నిధులతో ఈ రోజున ప్రారంభించడం జరిగింది మినిస్టర్ గారి ద్వారాగా. ఈ రోజున లోకేష్ గారు మున్సిపాలిటీ ఫండ్స్ కాకుండా, మైనారిటీ ఫండ్స్ కాకుండా ఆయన సొంత డబ్బులతో, సొంత నిధులతో ఈ రోజున ఈ మన ముస్లిం శ్మశాన వాటికని ఏర్పాటు చేశారు. చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆయన చెప్పారు ముందే, భారతదేశం మొత్తం కూడా మంగళగిరి కాన్స్టిట్యున్సీ మీద చూడాలి అన్న ఉద్దేశంతో ఆయన ఇలాగా మంగళగిరిని డెవలప్ చేస్తడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు తాడేపల్లి పట్టణంలో కూడా హిందూ శ్మశాన వాటికను కూడా త్వరలో మంచిగా ఏర్పాటు చేస్తాం జరుగుతుంది. అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కూడా కళ్యాణ మండపాలు కానీ ఇవన్నీ కూడా లోకేష్ బాబు గారు త్వరలో ఏర్పాటు చేస్తడం జరుగుతుంది. కొన్ని చోట్ల అలాంటి ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో సీతనారాయణలో కూడా లోకేష్ బాబు గారు ఒక 48 సెంట్లలో ఎస్టీలకు కూడా కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తారని చెప్పని తెలియపరచడం జరిగింది. ఇది కూడా చాలా మంచి విషయం. ఎందుకంటే ఇంతమందికి ఎస్టీస్ కానీ ఎస్సీలకు కానీ ఎక్కడ కూడా కమ్యూనిటీ హాల్స్ లేవు. అవి కూడా త్వరలో తాడేపల్లి పట్టణంలో ఏర్పాటు చేస్తారని చెప్పని ఆశిస్తూ లోకేష్ గారు ఇలాంటి మంచి పనులు ఇంకా ముందుకి ఎన్నో చేయాలని చెప్పని, అలాగే ముస్లిం సోదరులు అందరూ కూడా ఆయనకి రుణపడి ఉండాలని చెప్పని కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలపాలని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. చరిత్రాత్మకమైనటువంటి మంగళగిరి నియోజకవర్గాన్ని పరుగులు పెట్టిస్తున్నటువంటి నారా లోకేష్ గారి నియోజకవర్గంలో మరి మైనార్టీల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు, కబ్రస్థాన్లు, మసీదులు, అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఘనత నారా లోకేష్ గారిదే. అదేవిధంగా శ్మశాన వాటికి ప్రారంభోత్సవం ఉంది, ప్రహరీ గోడ. మరి దానికి ముఖ్య అతిథులు ఫారూక్ గారు ఇచ్చేస్తూ ఉన్నారు. ఫారూక్ గారు, షరీఫ్ గారు వచ్చారు, హసన్ బాషా గారు, మరి ముష్తాక్ గారు, మరి అనేక మంది హజ్ కమిటీ. మరి ఈ నియోజకవర్గంలో రాష్ట్రం స్వతంత్రం వచ్చిన తర్వాత 3 డైరెక్టర్లు, వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్, హజ్ కమిటీ డైరెక్టర్, మైనార్టీ కమిటీ డైరెక్టర్లు ఇచ్చినటువంటి ఘనత నారా లోకేష్ గారిది.